వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ కమాల్. ఈరోజు మనం బెల్లమన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 గ్లాస్ రైస్, 1.5 గ్లాస్ బెల్లం, గ్రేటెడ్ కోకోనట్, తురిమిన కొబ్బరి తురుము, కాజు, కిస్మిస్ తగినన్ని, ఇలాచి 5, వాటర్. 1 గ్లాస్ రైస్కి 5 గ్లాసులు వాటర్ పడుతుంది. ఫస్ట్ అయితే మనము బియ్యాన్ని ఈ విధంగా గ్లాస్ బియ్యాన్ని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్లేట్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మొదటగా నేనైతే ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నాను. అందులోకి మనకి కావాల్సినంత నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేశాను. అది కొంచెం వేడెక్కిన తర్వాత మంటని సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కాజుని మొదటగా యాడ్ చేసుకోవాలి. కాజుని కొద్దిసేపు వేయించిన తర్వాత కిస్మిస్ని, ఎండు కొబ్బరిని యాడ్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి. ఇలా వేయించే ముందే మనకి కొలత తీసుకున్నంత వాటర్ని మనం పక్కనే పెట్టుకొని ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఈ విధంగా వేగాక 5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి తర్వాత మనం కొద్దిగా యాలకుల పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వెంటనే మనము పొడి చేసి పెట్టుకున్న బెల్లం పొడిని కూడా 1.5 గ్లాస్ కానీ మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని దీన్ని బాగా కలిపి బెల్లం అంతా కరిగేంత వరకు మనము కలుపుతూ ఉడికించుకోవాలి. బెల్లంని కరిగించిన తర్వాత అది పైకి తేలేంత వరకు మనం వాటర్ని ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళంతా వంపేసి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మనము కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా బెల్లమన్నం రెడీ అయ్యింది. దీనైతే మా ఇంట్లో పిల్లలు అడిగి మరీ అప్పుడప్పుడు చేయించుకుంటారు. ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్లంలో తినడం కూడా ఇది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. మా పిల్లలకి ఇష్టం కాబట్టి ఫస్ట్ దానికే పెట్టాను. మీరు కూడా ఇంట్లో అప్పుడప్పుడు చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.